హలో హలో బడ్డీ. హాయ్ బడ్డీ. నేను ఎక్కడున్నానో చెప్పుకో చూద్దాం. ఎక్కడున్నావు బడ్డీ? ఒంటరిగా బయటకొచ్చావా ఏంటి? నీతో ఎవరైనా ఉన్నారా లేరా? టెన్షన్ పడకు బడ్డీ, నేనొక్కదాన్నే కాదు, క్లాస్లో పిల్లలందర్నీ వార్డెన్ మేడం ఔటింగ్ కి తీసుకొచ్చారు. ఓ నైస్. మేమంతా పార్క్లో ఆడుకుంటున్నాం. నువ్వు కూడా వస్తే బాగుంటుందని కాల్ చేశాను బడ్డీ. ఇప్పుడు నేను ఒక చోట ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను, రాలేను అని చెప్పకు బడ్డీ. ప్లీజ్ ప్లీజ్ రావా బడ్డీ. స్కూల్లో కలిస్తే బోరింగ్ గా ఉంటుంది, పార్క్ లో అయితే ఎంచక్కా ఆడుకోవచ్చు. ప్లీజ్. సరే వస్తాను. థ్యాంక్ యూ బడ్డీ. త్వరగా వచ్చేయ్. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఓకే బడ్డీ. అనయ్య, పోలీసులు వస్తున్నారేంటి? హే పోలీస్, నవ్వే డేస్ లో మన హౌస్ కి పోలీసులు రెగ్యులర్ గెస్ట్లు అయిపోయారుగా. నమస్తే సార్. రండి కూర్చోండి. మీరేంటి ఇలా వచ్చారు? మీ ఇంట్లో కేక్ పాయిజన్ అయిందనే అనుమానంతో కంప్లైంట్ ఇచ్చారు కదా సార్. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి సార్, ఆ విషయమే మీతో చెప్పడానికి వచ్చాను. ఆ రిపోర్ట్స్ లో ఏమొచ్చింది? ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం కేక్ ఇంగ్రీడియంట్స్ వల్ల పాయిజన్ కాలేదు, కేకులో ఎవరో వాంటెడ్లీ పాయిజన్ కలిపారు. అది కూడా మేకింగ్ లో జరిగింది కాదు, కేక్ పైనే పాయిజన్ అప్లై చేశారు. బై లక్ మీ ఇంట్లో ఎవరూ తినలేదు, లేదంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయేవి. ఓఎంజీ, గోపి, యు సేవ్డ్ మీ. థ్యాంక్ యూ. ఎస్ఐ గారు, ఆ శాంపిల్స్ ద్వారా క్లూస్ ఏమైనా దొరికాయా? లేదు రుద్రా గారు, కేక్ ఆర్డర్ చేసిన బేకరీలో ఎంక్వైరీ చేశాం, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అన్ని చెక్ చేశాం. బేకరీలో అయితే ఎలాంటి పొరపాటు జరగలేదు. కానీ ఎవరైతే ఈ అటెంప్ట్ చేశారో చాలా ప్లాన్డ్ గా, అది ఫుడ్ పాయిజన్ అనిపించేలా వెరీ రేర్ పాయిజన్ కలిపారు. ఎస్ఐ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మా ఇంట్లో అందరికీ ప్రమాదం ఉందనే విషయం అర్థమైంది. లేక అది నిజంగా హత్యా ప్రయత్నమేనని నమ్మించేందుకు మళ్లీ సీన్ రీక్రియేషన్ లాగా ఏమైనా చేస్తారా? లేనివి క్రియేట్ చేసి రీక్రియేషన్ అనడం అలవాటే కదా. ఆపు శకుంతల, నీలో మార్పు వచ్చిందని చాలా ఆనందపడ్డాను, కానీ ఆ మార్పు శాశ్వతం కాదనిపిస్తోంది. నాలో వచ్చిన ఆ చిన్న మార్పు కూడా రావాలని వచ్చిందో కావాలని తెప్పించారో నాకే అర్థం కావడం లేదు. నీ మాటలు వింటుంటే ఎవరో చెప్పడం వల్లే గంగ నీకు దగ్గరై నీలో మార్పు తీసుకొచ్చిందని నువ్వు అనుమానిస్తున్నట్టున్నావు. కానీ అది నిజం కాదు. గంగ మనస్ఫూర్తిగానే నీకు దగ్గరైంది. నా మాట మేరకే నీలో మార్పు తీసుకొచ్చింది.
అంతేగాని ఇందులో ఎవరి స్వార్థం లేదు. తన ప్రేమ అభిమానం ఎంత నిజమో తన ప్రేమ నా బలహీనతగా మారడం కూడా అంతే నిజం. ఆ బలహీనతే కొందరు అవకాశవాదులకు బలంగా మారడం నన్నిబ్బంది పెడుతోంది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? గంగని ఇంట్లోంచి పంపించేయాలని నిర్ణయించుకున్నాను. శకుంతల, జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా? గంగ ఎంత ప్రమాదంలో ఉందో నీకు తెలీదా? తెలుసు. అందుకే తనకి పూర్తి రక్షణ ఉండేలా తను క్షేమంగా ఉంటుంది అన్న చోటికే పంపిస్తున్నాను. తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. క్షమించండి పెద్దమ్మా.